హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ట్యాగింగ్ ప్రోడక్ట్స్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో చేసింది దీని గురించి. కాకపోతే ఈ వీడియో మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ ట్యాగింగ్ ప్రోడక్ట్స్ ఆప్షన్ చాలా మందికి ఆ ఫీచర్ పోయింది. యూట్యూబ్ ఏ రూల్ పెట్టినా పిచ్చి పిచ్చిగా వాడేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది ఏదైనా ఉండనివ్వండి. ఇక యాలవేర్ అంటారు అనమాట దాన్ని. పిచ్చి పిచ్చిగా వాడి పాడేసేయడం. మనం వాడు చెప్పాడు ఆల్రెడీ యూట్యూబ్ నుంచి మనకి మెయిల్ వచ్చింది. ఏమని? నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను అప్పుడు. ఆ మెయిల్ చాలామందికి వస్తే ఎలాగ అడుగుతారని చెప్పి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే, మీరు అన్రిలేటెడ్గా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా లేదంటే ట్యాగింగ్ ప్రోడక్ట్స్ ఇన్స్ట్రక్షన్స్కి విరుద్ధంగా ఏమన్నా పెట్టినా కానీ మేము ఆ ఫీచరే తీసేస్తాము అనేసి మనకి మెయిల్ కూడా పెట్టారు. ఇది జరిగింది ఒక 3 to 4 months బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు ఒకటే రోజు ముగ్గురు వచ్చారు, ఈ ఫీచర్ పోయింది ఏం చేయాలి అని చెప్పి. ఆ ఫీచర్ పోయింది వాళ్ళకి, అంటే రిమూవ్ చేసేసారు. ఆ ఫీచర్ ఇంక రాదు ఆ ఛానల్కి. మీరు కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి పెట్టారు. మనం కాంటాక్ట్ అయినా వాళ్ళతో ఏం ఉపయోగం ఉండదు. సపోర్ట్ టీమ్ అయినా ఏం చేయలేరు కదా, మీరు మిస్టేక్ చేశారు అంటారు అంతే. మేబీ నేను అనుకోవడం మళ్ళీ 90 days తర్వాత ఏమన్నా రావచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొత్త అప్డేట్ కాబట్టి చెప్పలేము, మనం ఎట్లా తెచ్చుకోవచ్చు ఏంటనేది కూడా చెప్పలేని ఇదనమాట. సో మీరు సపోర్ట్ టీమ్తో మాట్లాడండి ఒకసారి. మాట్లాడితే ఏమన్నా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఇక్కడ రూల్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు మనకి బేసిక్గా చెప్తున్నారు క్లియర్గా ఫస్ట్ నుంచి కూడా. ఒక ప్రోడక్ట్ మీరు చూపించారు. ఈవెన్ ఇప్పుడు నేను అందుకే అసలు మానపడేసాను, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి. నిజంగా మనం ప్రోడక్ట్స్ ఇచ్చుకోవాల్సినప్పుడు ఎలాగో ఇచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ట్యాగ్ చేయగలిగినవి ఏంటి? ఈ మైక్ ఒకటి కనిపిస్తుంది కాబట్టి ఇది ట్యాగ్ చేయొచ్చు. అప్పుడప్పుడు నా వాచ్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇది ట్యాగ్ చేయొచ్చు, అంటే సేమ్ రిలేటెడ్ ఉంటే కనుక. బ్యాంగిల్స్ సేమ్ ఇట్లా ఉంటే ట్యాగ్ చేయొచ్చు. డ్రెస్ ట్యాగ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఈ పిల్లో ట్యాగ్ చేయొచ్చు, ఇది ట్యాగ్ చేయొచ్చు. ఇలా కొన్ని ట్యాగ్ చేసేదాన్ని నేను. ల్యాప్టాప్ ఇవన్నీ కూడా ట్యాగ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు చేయటల్లా. వాడు ఆ మెయిల్ పెట్టిన దగ్గర నుంచి ఏమో ఎట్లా తీసుకుంటాడో మనం చెప్పలేం కదా. అండ్ మీకు చూపిస్తాను కూడా ఏవి వైలేట్ చేస్తున్నాయి ప్రొడక్ట్స్ అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈవెన్ ఈ ప్రోడక్ట్ కూడా పోయినాయి. నేను ఈరోజే చూసాను. ఇప్పుడు మీకు ఈ వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయినప్పుడు చూశాను. ఇది కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది కూడా పోయింది. రిమూవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో నేను చూపిస్తాను. మన ఛానల్లో ఏవి వైలేట్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది రావాలి అంటే కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ట్యాగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్యాగింగ్ ప్రోడక్ట్స్ కూడా మేడ్ ఫర్ కిడ్స్ వీడియోస్కి కనిపించవు. మీరు పెట్టినా కనిపించవు, ఒక్కొక్కసారి అసలు పెట్టడానికి కూడా రాకపోవచ్చు. కాపీరైట్ క్లెయిమ్ ఉన్నా కనిపించవు. అలాగే ఇంకా $1 వస్తుంది కదా వీడియోస్కి, $1 వచ్చిన వీడియోస్కి కూడా కనిపించదు అనమాట మనకి. సో ఇవన్నీ కూడా రూల్స్. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, క్లియర్గా వీడియోలో ఆ ఆబ్జెక్ట్, ఆ ప్రోడక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంటేనే ట్యాగ్ చేయాలి అనేది రూల్. సరే పోనీ ఆబ్జెక్ట్స్ ఏం కనిపించలేదు, మీది వాయిస్ ఓవర్ ఛానల్ అనుకుందాం ఫర్ సపోజ్. అలాంటప్పుడు మీరు చెప్పే మాటలకి కానీ మీరు చెప్పే కంటెంట్కి కానీ మీనింగ్ఫుల్గా రిలేట్ అయ్యే ప్రోడక్ట్స్ మాత్రమే ట్యాగ్ చేయాలి అనేది రూల్ అనమాట. అది కూడా ఒక రూల్ అయితే ఉంది. సో మీరు దాన్ని బట్టి ట్యాగ్ చేసుకోవాలి. కొంతమంది బాగా అసలు చాలా ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పి పిచ్చి పిచ్చిగా ట్యాగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే అసలు సంబంధం లేని ప్రోడక్ట్స్ అనమాట ఇంకా అవన్నీ. సో అలా పిచ్చి పిచ్చిగా ట్యాగ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. వాళ్ళు క్లియర్గా ఒక రూల్ పెట్టారు అంటే అది కంపల్సరీ ఫాలో అవ్వాలి కదా. మరి ఒకటే రోజు ముగ్గురు వచ్చారంటే చూడండి, ఒకటేసారి పడుతున్నారు యూట్యూబ్ వాళ్ళు క్రియేటర్స్ పైన ఏమన్నా వస్తే ఇట్లాంటివి. సో ఇంకెంతమందికి వచ్చిందో చెప్పలేం కదా, వాళ్ళు చూసుకుని కూడా ఉండొచ్చు కూడా మెయిల్. సో అది అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి. అంటే మీ ప్రోడక్ట్స్ వైలేషన్స్ ఏమన్నా వైలేట్ చేస్తున్నాయా మీ ప్రోడక్ట్స్ అనేది చూసుకోవాలి అంటే ఎలాగో చూపిస్తాను. నా ఛానల్లో కూడా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఎట్లా తీసేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి కంటెంట్ ట్యాబ్, మన క్రోమ్లో డెస్క్టాప్ సైట్లోనే చేయగలం దీన్ని. కంటెంట్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్లో ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. ప్రోడక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ట్యాగింగ్ వైలేషన్ క్లిక్ చేసి అప్లై చేయండి. చూడండి ఎన్నో ఉన్నాయి చూడండి. 228 వీడియోస్ ఉన్నాయంట ప్రోడక్ట్ వైలేట్ చేసినవి. సో వీటిల్ని ఇవన్నీ చెయ్యాలి. ఇదంతా చాలా పెద్ద పనే ఒక రకంగా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వీడియోనే చూద్దాము. సో ఈ వీడియోకి ఏం వైలేట్ చేసిందో చూద్దాము. సో ఇక్కడ చూడండి 4 ట్యాగ్డ్ ప్రోడక్ట్స్. నేను 4 ప్రోడక్ట్స్ యాడ్ చేశాను, వాటిల్లో 2 రిమూవ్ అయిపోయినాయి. మనం ఇక్కడ ఎడిట్లో చూడొచ్చు. చూడండి ఇది రిమూవ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రిమూవ్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ డిలీట్ చేసి డన్ కొట్టి సేవ్ చేసామనుకోండి, ఇది పోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఈ పేజ్లో ఇది కనిపిస్తుంది కదా, ఈ పేజ్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి.
సో ఇది పోయింది. సో ఇట్లా ట్యాగింగ్ వయలేషన్ మీకు ఎన్ని వీడియోస్కి వచ్చిందో అదన్నీ ఇమీడియట్గా చూసి డిలీట్ చేసేయండి. అండ్ ఇహ నుంచి పెట్టే వాటికి కూడా మీరు అలా పెట్టకుండా చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు చెప్పినా కూడా ఎట్లా ఉంటుందంటే ఏదో ఊరికి చెప్తున్నారేమో అనుకుంటారు కొంతమంది అయితే. వాళ్ళకి ఇష్యూ వచ్చే వరకు తెలియదు. ట్యాగ్ చేసినంత వరకు ట్యాగ్ చేద్దాం, పోయినప్పుడు చూసుకుందాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పోయినప్పుడు చూసుకుందాం అని అని అనుకున్నారు అంటే పోయినట్టే ఇంకా. ఇప్పుడు ఒకవేళ వచ్చినా ఏ అప్డేట్ అయినా మనకి అప్డేట్ అంటే ఏదైనా సరే మనకు పోయినప్పుడు తిరిగి రావడానికి 3 మంత్స్ టైం అయితే పెట్టారు కదా. సో 3 మంత్స్లో కూడా రాదు, వస్తుందో రాదో తెలియనప్పుడు కావాలని ఎందుకు చేసుకోవడం చెప్పండి. సో రిలేటెడ్ ట్యాగ్ చేయండి అండ్ చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. ఈ సెట్టింగ్ పెట్టి మీరు చూసుకుంటూ ఉన్నారనుకోండి తెలుస్తుంది కదా ఏది వైలేట్ అవుతుంది అనేది. సో ఇట్లా ఏది పడితే అది ట్యాగ్ చేసి మీరు ట్యాగింగ్ ప్రోడక్ట్ అనే ఫీచర్ని పాడు చేసుకోవద్దు. అది చాలా మంచి ఫీచర్ అండ్ ఎక్కువ ఎర్నింగ్ కూడా వస్తుంది దానిపైన. ఎఫిలియేట్ అనేది మనకి యూట్యూబ్ నుంచే ఉంది అంటే చాలా మంచిది. యాక్చువల్గా అమెజాన్ లింక్స్ క్లిక్ చేసి తీసుకునే దానికంటే దీని నుంచి తీసుకునే వాళ్ళే ఎక్కువ అండి. వీటికి రెవెన్యూ కూడా మంచిగా కూడా వస్తుంది. ఓన్లీ $100 యాడ్స్ నుంచి వచ్చి $400 to $500 ప్రోడక్ట్స్ ట్యాగింగ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అంత రెవెన్యూ ఇస్తున్నప్పుడు మరి వాడు రూల్స్ పెట్టడంలో తప్పులేదు కదా. సో మనం ఈజీగా రావాలని ఏది చేసినా సరే ఇట్లాగే ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. అది